प्रदीपज्वालाभिर्दिवसकरनीराजन विधिः सुधासूतेश्चन्द्रोपलजललवैरग्यरचना स्वकीयैरम्भोभिः सलिलनिधि सौहित्यकरणम् त्वदीयाभिर्वाग्भिः तव जननि वाचां स्तुतिरियम्। सौन्दर्यलहरी मुख्य स्तोत्रं संवार्तदायकं भगवत्पाद संक्लुप्तं पठेन्मुक्तो भवेन्नरहम् इति श्रीमत्परमहंस परिव्राजकाचार्यस्य श्री गोविंद भगवत् पूज्यस्य पादशिष्यस्य श्रीमत्शंकर भगवतः कृतौ सौन्दर्यलहरी संपूर्णम्। లాస్ట్ స్టాంజా ఏదైతే మీరు చెప్పారు కదా దానికి భావం చెప్పండి. తెలుసా తెలీదు? ఓకే, ఇది ఎవరు రాశారు? ఆదిశంకరాచార్యుల గారే కదా, కరెక్టేనా? సరే, ఇప్పుడు మీరు ఇంతసేపు ఒకే బ్రీత్ తో చదవడం అంటే చాలా కష్టం ఇది. కానీ మీరు నేర్చుకోవడానికి మీకు ఎంత టైం పట్టింది? ఎన్ని రోజులు పట్టింది? ఒక 3 months పట్టింది. ఓకే, ఎవరికైనా టైం పడుతుందా ఇది? అంటే నేను జస్ట్ స్టార్ట్ చేశాను నేర్చుకోవడం. ఒక 4 నేను అప్లోడ్ కూడా చేశాను. కానీ నాకు అనిపించింది నాట్ అప్ టు ద మార్క్ అని నాకు అర్థం కూడా అయిపోయింది. నేను చెయ్యలేనేమో, చదవలేనని నేను ఆపేసాను. నేను కంటిన్యూ చెయ్యొచ్చు అనమాట. అంటే మీరు 3 నెలలు అయితే నాకు 9 నెలలు అవుద్ది, అంతే డిఫరెన్స్. మా అత్తగారికి అసలు చదివే ఆవిడకి రాదు. అలాంటిది లలిత స్తోత్రం మాకన్నా ఈ రోజు బాగా చదవగలరు. ఎందుకంటే వినడం శ్రవణమే ముఖ్యం. చదవడం కన్నా శ్రవణమే మనకి ముఖ్యం. ప్రతిరోజు వినడం వలన అది ఈ రోజు మాకన్నా బాగా ఆవిడే బాగా చదవగలరు. మీ అత్తమ్మ గారు? మా అత్తమ్మ గారు. అయితే ఒక చిన్న విషయం, ఈ ఒక్క పూజలు గట్రా మనం ఏదైతే ఒక ఇది చేస్తాం కదా, నా ఒపీనియన్ మనకి చాలా పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుందని నా ఒపీనియన్. మీ ఒపీనియన్స్ ఏమైనా? ఎలాంటి టెన్షన్లో ఉన్ని, ఎలాంటి ఇది ఉన్ని, ఒకసారి మనం తలుసుకునేసరికి మనం మాత్రం అక్కడ కూల్ అయిపోతాం కదా భగవంతుడికి. మీకు అది పాజిటివ్ అనిపిస్తుందా? అంతే. మనం పూజకి ఇన్ని పువ్వులు తెచ్చామా, ఇన్ని పళ్ళు తెచ్చామా, ఇంతమందికి మనం ఇలా చేసామని చెప్పామా, అది ముఖ్యం కాదు. మనం భక్తితో చేసామా అనేది ముఖ్యం. భగవంతుడితో మనం మాట్లాడాలి. ఆయనకి ఏ కష్టం వచ్చినా మనం చెప్పుకోవాలి. అతను మనకి సలహా చెప్పాలి, మనం అడగాలి. ఆ విధంగా మనకి ఆయనకి ఆ స్వామికి అంత సంబంధంగా అలా ఉండాలి. ఈ పూజలు ఇవన్నీ అంటే నా దృష్టిలో ఒక LKG పిల్లలు చేసినంత నాలెడ్జ్ పూజలు అనేది. మనం ఎదుగుతున్నాము అని అంటే మనం డిగ్రీ చేసి నాకు అసలు ఏటి తెలియదు మేడం, నాకు అసలు ఏటి తెలియదు. కానీ నాకు మాత్రం నేను చేస్తాను అని కుతూహలం మాత్రం నాకు ఉంటుంది. నాకు తెలుగు కరెక్ట్గా రాదు. నేను తిరుపతి కూడా చదివాను కదా, ఎన్ని తప్పులు వచ్చాయో. కానీ స్వామి అంటే కథ మీద మనకు తెలుసు కదా, ఇప్పుడు పంతులైనా వస్తారు. అక్కడ తప్పులు వచ్చాయా అది కాదు ముఖ్యం, భక్తితో చేసామనేది ఒక్కటే. నాకు ఏటి తెలుసా, నాకు ఏ రోజైనా నాకు తిరునాథ్ మేళ అంటే నాకు గొప్ప పిచ్చి అనమాట. ఏటి ఉందో ఇంట్లో, ఏటి లేదో నేను చూడను. అటుకుళ్ళు బెల్లం ఉన్నాయి, పెట్టేస్తాను, కథ వినేస్తాను. తెలుసా, పువ్వులు ఆయన తెచ్చారు, పళ్ళు ఆయన ఇస్తే కదా మనం చేస్తున్నాము. అది మళ్ళీ మనం అతనికి సృష్టించింది కూడా అతనే. అది మన మనసుని అతనికి అర్పించాలి. అది నా ఉద్దేశం. నేను అంటే అందుకే కన్క్లూజన్ లో మీ ఒపీనియన్ అడుగుదామని నేను అడిగా. ఇంతటితో సెలవు తీసుకుంటున్నానండి. ఈరోజు నాకు ఈ అరుదైన అదృష్టం దొరికినందుకు నేను తెల్లవారి నుంచి అనుకుంటున్నా, నాకు ఆ 4 శ్లోకాలు రాలేదు, నేను ఎలాగ అప్లోడ్ చేస్తానని. తండ్రి నీ మహిమ చూసావా, 100 శ్లోకాలు కూడా అప్లోడ్ అయిపోయింది యూట్యూబ్లో. అయితే ఎప్పుడు అవి అవుతాయో ఏటో, అంటే నాకు రికార్డింగ్ ఎప్పుడు అయింది. ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి నేను అలా అప్లోడ్ చేస్తాను. ఏవైనా తప్పులు మా వాళ్ళు ఉంటే మన్నించండి. ఇంతటితో సెలవు తీసుకుంటున్నామండి. ఓం నమః శివాయ.